మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 75వ పుట్టినరోజు సందర్భంగా తణుకులో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక మాట్లాడుతూ ఆయన అంకితభావం, దార్శనికత మరియు అపరిమిత శక్తి కోట్లాది మంది తోటి దేశస్తులకు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు। భారత మాతకు అంకితభావంతో కూడిన సేవతో ఆయన ఇంకా చాలా సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో ఉండాలని అన్నారు। ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక స్థైర్యం, ఒక భరోసా, ఒక గొప్పతనం, మనకు ఒక ఆత్మగౌరవాన్ని పెంచి మేము భారతీయులం అని చెప్పి ప్రపంచంలో ఏ మారుమూల ఉన్నా కూడా చెప్పుకుని గర్వంగా ముందుకెళ్ళేటువంటి ఒక మంచి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈరోజు 75వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు। తణుకు మన ప్రాంత ప్రజలందరి తరపున కూడా ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత అందరి ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడూ నరేంద్ర మోడీ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈవేళ భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం, బహుశా ఒక స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి నాయకుల పైన కూడా అనేక ఆరోపణలు ఒక పదవి చేపట్టిన తర్వాత, అలాంటిది ఈరోజు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక్క ఆరోపణ లేకుండా దిగ్విజయంగా ముందుకెళ్తున్నటువంటి, బహుశా భారతదేశ చరిత్రలోనే ఎవరూ లేనటువంటి విధంగా ఒక అవినీతి మచ్చ లేనటువంటి, ఒక ఆరోపణ లేనటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మనం ఒక మాట ఇస్తే రాజకీయ నాయకులు మామూలుగా హామీలు ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు, ప్రజల్లో నమ్మకం ఉండదు ఒక రాజకీయ నాయకుల యొక్క హామీలంటే। అలాంటిది ఈరోజు మనం చూసాం, ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ఒక హామీ ఇస్తే జీఎస్టీ సంస్కరణలు అమలు చేస్తామని చెప్తే 20 రోజుల్లోగా అమలు చేసి ఈవేళ మనందరికీ కూడా 140 కోట్ల ప్రజలకి కూడా ఒక దసరా, ఒక దీపావళి, ఒక పెద్ద పండుగ ఈవేళ మనకు ముందరే వచ్చింది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। వారంటే ఎప్పుడు పేదల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి, ఒక యువత కోసం, మహిళ కోసం, రైతుల కోసం, పరిశ్రమల కోసం, అభివృద్ధి కోసం, ఒకవైపు అభివృద్ధి, ఇంకొక వైపు సంక్షేమం, అన్నిటినీ కూడా సమపాలలో ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా మోడీ మదిలో ఆంధ్రులు, ఆంధ్రుల మదిలో మోడీ అన్నటువంటి విధంగా అనేక రకాలుగా ఒక అమరావతి అయినా, ఒక పోలవరం అయినా, ఒక ఉక్కు పరిశ్రమని మనం పునరుద్ధరించుకోవటమైనా, అనేక పట్టుబడులు రావటమైనా, ఒక విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయటమైనా, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఈవేళ మనకు ఆంధ్రప్రదేశ్లో అవసరము అంటే అది వెంటనే మనకు అనుమతులు ఇవ్వటమే కాదు, దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయ సహకారాలను కూడా ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఎంతో మనందరికీ కూడా అండదండగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఆయుష్మాన్ భవ అని చెప్పి మనకు ఆయుష్మాన్ అమృత్ హాస్పిటల్స్ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఒక మంచి పథకాన్ని పెట్టారు। ఈవేళ మనందరం తరపున కూడా నరేంద్ర మోడీ గారికి ఆయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వాదం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ।